దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథము 20 అధ్యాయము పార్ట్ 2 తర్వాత ఎపిసోడ్ 83 చెప్తున్నాము. ఇది అందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. తప్పనిసరిగా అందరికీ తెలియపరచండి. దేవుడి దీవెనలు మీకు ఉంటాయి. సరే, దుష్కార్యములు, సాతానుడు చేసిన దుష్కార్యములకు లెక్కలేదు. సాతాను వాడు చేసిన దుర్మార్గ పనులు, వాడు చేసిన దుష్కార్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వెనకాల ఎపిసోడ్లో చెప్పాను. మానవులను మోసపుచ్చకుండగా బంధింపబడిను. మానవులను మోసపుచ్చకుండగా బంధింపబడిను. ఎక్కడ? పాతాళ లోకంలో ఇతను బంధించేశారు. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు మోసం చేయడానికి ఆస్కారం లేదు సాతాను గడికి. వాడు లోన బంధింపబడ్డాడు కదా, మోసపోరు. ఆలోచనలు, క్రియలు మొత్తం అన్నీ కూడా నిజదేవుడి మీదే ఉంటాయి. దేవుడు చెప్పిన దానికి అది కాదు అని చెప్పి మోసపుచ్చటమే సాతాను మాను మనసు. దేవుడు ఏది చెప్తాడో అది తప్పు. అరుణ ఆదాము కూడా అదే చెప్పాడు. ఇదేంటి, పండు తింటే చచ్చిపోతారన్నారు కదా, మరి అదే దేవుడు మోసం చేశాడు మిమ్మల్ని. దేవుడి దగ్గరికే మీరు వెళ్ళిపోతారని, దేవుడు సీక్రెట్ చూసుకుంటారని అలా చెప్పాడు. అంతే, పండు తింటే ఏమవ్వదో అని మోసపుచ్చాడు. తర్వాత మరణం సంగతి వాళ్ళకి తెలియదు. వెంటనే మరణం రాలేదు కదా అని మోసపోయారు. తర్వాత తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా దేవుడు చెప్పిన దానికి అది కాదు అని చెప్పి మోసపుచ్చుట ఏ మోసము. ఇప్పుడు ఇంక లేడు, పాతాళలోకి వెళ్ళిపోయాడు. సాతాను మారు మనసు పొందుటకు దేవుడు అనేక గడువులు ఇచ్చి కానీ మారు మనసు పొందలేదు. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన కూడా అతను బంధించిన తర్వాత అతను మారు మనసు పొంది ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే అతను పరలోక రాజ్యం ఉంది, తర్వాత దేవుడు క్షమిస్తాడు. కానీ అతను ఉన్న ఆస్కారాన్ని ఉపయోగించుకుంటాడే తప్ప యుద్ధం చేసి మొత్తం స్వాధీనం చేసుకుందారు అని అనుకుని దేవుని మీద యుద్ధం చేస్తాడే తప్ప అతనికి మారు మనిషి అనేది లేదు. శిలువ దగ్గరకు వచ్చుటకు సిగ్గు. అతను ఎంతటోడు దేవుని దగ్గర ముందు నేనే కూర్చున్నాను కదా. యేసు ప్రభు సిలువ పడితే 12 సిలువ వేయించిందే ఇతను. సిగ్గు. నేను దూతల కంటే మనుషుల కంటే ఎక్కువ నేను సాతాను అనుకుంటాం. ప్రజలకంట, దూతలకంట, వ్యవస్థ మొత్తం అందరి మీద నేను ఎక్కువ, కనీసం లేదంటే అతను అనుకుంటాం. కానీ ఈ రోజున మన సంఘంలో కానీ ఏ సంఘాల్లో కానీ ఒక మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని యందు నిరీక్షణ ఉంచిన ఆ వ్యక్తికి ఉన్న పరలోక రాజ్యము ఇంత ప్రపంచాన్ని తల్లుకిందలు చేస్తున్న సాతానికి ఏమాత్రము లేకుండా పాతాళంలో బంధించబడ్డాడు. అంతక్రీస్తు అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడింది. శిలువ దగ్గర హేళన అని వేళన చేశారు. నువ్వు ఏదోదో చేసావు కదా, ఎంతంతో గొప్ప చేసావు కదా, నువ్వు చిలువుని 5 మేకులు పీక్కొని నువ్వు రాలేవా, 3 మేకులు పీక్కొని రాలేవా అని హేళన చేశారు. సిలువ ద్వారానే తప్ప ఏరొక మార్గము రక్షణము లేదు. సిలువ ద్వారట. మరి ఏరే మార్గం ఎందుకు లేదు? ఏరే మార్గం ఎందుకు లేదంటే యేసు ప్రభు రక్తము పరిశుద్ధమైన రక్తము, పావనమైన రక్తము, విలువ కలిగిన రక్తము. అందుకని ఆ రక్తం ద్వారాకే మనకి రక్షణ. ఆ రక్తం లేకపోతే మనకు రక్షణ లేదు. తాను తవ్వుకున్న గోతులో తానే పడును. ఇప్పుడు తాను తవ్వుకున్నాడు గొయ్యి, మట్టు లేదు గొయ్యి. 10 సంవత్సరాలు కూడా దిగుడు పెట్టే. ఎందుకంటే 1వ అధ్యాయంలో నేను క్లియర్గా 20లో పార్ట్ 1లో నేను క్లియర్గా నేను చెప్పి ఉన్నాను. సాతానుడు దేవునికి విరోధి కాబట్టి మనిషికి కూడా విరోధియే. దేవుడికి ఎవరైతే విరోధో మనందరూ కూడా అదే విరోధి. సాతాను బంధించబడ్డ తర్వాత 1000 ఏళ్ళలో అందులో బంధించిన తర్వాత మరి ఎవరు నిజమైన దేవుడు అని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. చాలామంది అర్థం చేసుకుంటారు. 1 రక్షితులకు, రక్షించబడే వాళ్ళకి. 2 నామకార్థ క్రైస్తవులకి, అటు ఇటు. ఎందువల్లంటే
అతని దేవుడే ఇతని దేవుడే కదా. మరి అయినప్పుడు అటుగా నమస్కారం చేసుకో, ఇటుగా నమస్కారం చేస్తే ఏదో దేవుడు రక్షించబోతాడా అన్న అనుమానం ఉన్న నామకార్థ క్రైస్తవులేడు. 3, మారుమల నుంచి లేని వారికి నువ్వు ఎంత ఘోషించినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత దాన ధర్మాలు చేసినా, పిల్లలకి దాన ధర్మాలు చేసినా, ఎంత చేసినా కూడా నువ్వు మారు మనసు దేవుని యందు దత్తపుత్రత నువ్వు తీసుకోకపోతే పాతాళలోకమే, ఇందులో అనుమానం లేదు. 4, సువార్త ఇనిన వారికి చెప్పవచ్చును. సువార్త ఇంటే ఎవరైనా చెప్పవచ్చును. అసలు వినకుండా సువార్త కాదు, యేసు ప్రభు దేవుడే కాదు అని వెళ్ళిపోయే వాళ్ళకి ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. 3 మేకులు పీకోలేని వాడు దేవుడా అని ఆలోచిస్తున్నారే కానీ ఆత్మకు సంబంధించింది ఆలోచించేది లోకంలో చాలా తక్కువ. ఈ శరీరము క్షయితమనే ఈ శరీరము వదిలిపెట్టినప్పుడు, అక్షత శరీరం దాల్చుకున్నప్పుడు అదంతా ఆత్మే. ఆత్మకు సంబంధించింది ఈ వాక్యాలన్నీ కూడా. ఆత్మతో ఆలోచించేది ఎవ్వరూ లేరు. వారికి చెప్పవచ్చు, ఇవి చెప్పగలరు. ప్రపంచంలో ఇంకా లేవలేదు. వినువారు నమ్మకపోయినను ఈ సంగతిలో తెలియజేయవలెను. వినువారు ఒకవేళ నమ్మకపోయినా ఈ సంగతి ఆడ చెవుల్లో పడేలాగా ఇంటింటికి యూట్యూబ్లో వెళ్ళిపోతున్నాయి. వాళ్ళన్నా వింటారని దేవుని ఆశ, నా ఆశ. అలా ఆపద వచ్చినప్పుడు కంపల్సరిగా వింటారు. విని దీన్ని ఈ రూట్లోని అమల పడాలని నా ఆశ. రక్షణ సంకల్పమును నేర్చుకున్నవారు, దేవుని బాప్తిసం తీసుకుని దేవుని దత్తపుత్ర అయిన వాళ్ళు, సంకల్పము నేర్చుకున్నవారు, ఈ రక్షణ విధానం ఏమిటి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అని నేర్చుకున్న వాళ్ళు, ప్రకటన గ్రంథము వివరము నేర్చుకున్నవారు, ఈ ప్రకటన గ్రంథం వివరణ నేర్చుకోవాలి. ఇది కఠినమైన గ్రంథము, చాలా బాధకరమైన గ్రంథము, చిత్రహింసలు పెట్టే గ్రంథము. మనము దీన్ని నేర్చుకోక తప్పదు, నేర్చుకోవాలి. ఎందుకని చదవాలి? రేపు జరగబోయే చరిత్ర అంతా ఇందులోనే ఉంది. ఒక గంటకి ఏం జరుగుద్దో మానవుడికి తెలుసా? తెలియదు. దేవుడు జీవితంలో లాస్ట్ వరకు ఏమి జరుగుద్దో ఇది తెలిపే గ్రంథము. ఇవి అన్నీ పొందగలరు వీరు. అలాగున ఆ 4 గుంపుల వారికి చెప్పగలరు. ఈ ప్రకటన గ్రంథ 4 గుంపుల వారికి, ప్రతి గుంపు వారికి. 4 గుంపులు అంటే వెనకాలైపోయేసేడులో నేను వివరంగా చెప్పి ఉన్నాను, వినాలి. చెప్పింది చెప్పాలంటే ప్రకటన గ్రంథం ముందుకు వెళ్ళదు గనుక రహస్య కూటములో పెట్టుకొనుచున్నారు. ఎవరు ఈ రహస్య కూటములు? సాతాను. మన బైబుల్, పవిత్రమైన గ్రంథానికి బైబుల్ ఆపోజిట్, పాటల పుస్తకాలకి ఆపోజిట్. తర్వాత రహస్యంగా మనం ప్రార్థనలు డైరెక్ట్గా పెట్టుకుంటున్నాం, వాళ్ళు రహస్యంగా పెట్టుకుంటా ఉంటారు ప్రార్థనలు. పెళ్లి కుమార్తె కూటములు ఇంకాను రాలేదు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి, వధు సంఘంగా సిద్ధపడాలి. వరుడు సిద్ధపడే ఉన్నాడు. ఆ వరుసలోని వారు ఇంకాను బయటికి రాలేదు. ఇంకా జనం కావాలి దేవునికి. మన భారతదేశంలో లెక్క దేవునికి సాలకపోవచ్చు, కానీ ఇతర దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లోనే దేవుని లెక్క వచ్చేసింది గనుక ఇప్పుడు చాలా వరకు వధువు సంఘం సిద్ధపడి రావటానికి సూచనలు 100% జరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే టెర్రరిస్టులు గుళ్ళోకి వెళ్ళి కాల్చేస్తున్నారు కదా, అలాగే అమెరికాలో కూడా కాల్చేస్తున్నారు. అందుకనే ఇలా జరుగుతాయని ముందుగానే బైబిల్ స్పష్టంగా చెప్పింది. అది జరుగుతున్నాయి. ఇదే దానికి సాదృశ్యం. ఈ కూటములో చూడవలనని ఇతరులు వచ్చినను నిలవలేరు. ఇతరులు దేవుని నమ్ముకోలేని వాళ్ళు ప్రకటన గ్రంథం వినాలంటేనే బాధ, భయము. అందుకని ప్రార్థన రూపంగా వినాలి. వెళ్ళిపోదురు పై 2 బోధలో నేర్చుకుని, అనగా రక్షణ సంకల్పన, ప్రకటన వివరములు ఇతరులకు చెప్పి. రక్షణ అంటే బాప్తిసం తీసుకుంటే ఏమిటి, ఈ బాప్తిసం విషయం ఏమిటి,
అలాగే ప్రకటన గ్రంథం అంటే వివరణ ఏమిటి? బాప్తిసం అంటే మనం దేవుని దగ్గర దత్తత చూసుకోవటం. ప్రకటన గ్రంథం వివరణ అంటే రేపు 7 సంవత్సరాలకి ఊదినప్పుడు ఎంత శ్రమ, ఎంత బాధ ఈ లోకంలో, అది తెలియపరచటం. అవన్నీ కూడా రేపు జరగబోయే కాలాన్ని ముందుగా మనం తెలియపరచటమే ప్రకటన గ్రంథము. పెళ్లి కుమార్తె కూటమిలోనికి తయారు కావలను. పెళ్లి కుమార్తె ఈ మీటింగ్లకి, ప్రార్థనలకి, వీటన్నిటి కూడా తయారు కావాలి. పెళ్లి కుమార్తె కూటము జరుగుతున్నదని మనుషులకు తెలియదు. పెళ్లి కుమార్తె కూటములు జరుగుతున్నదని మనుషులకు తెలియదు. ఈ లోకంలో పెళ్లి కుమార్తె కూటములు, పరలోకంలో, కొత్త యెరూషలేములో ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె సభ, మీటింగు, తర్వాత ఫంక్షను, తర్వాత ఇవన్నీ కూడా ఆనందంగా జరగబోయేది పెళ్లి కుమార్తెకి. సైతానుక అంతకంటే తెలియదు పెళ్లి కుమార్తె సిద్ధపాటు అవుతుందని. ఈ పెళ్లి కుమార్తె రేపొద్దునికి మన మీద రెవల్యూషన్ అవుతుందని ఇంతవరకే సాతానుకు తెలియని చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 4వ వచనము 1. ప్రభు వచ్చినప్పుడు మేఘమునకు వెక్కి వెళ్ళేవారు ఉందురు. ఈ ప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారు? మేఘాల మీద వస్తారు ప్రభు. అప్పుడు బోర ఊదగానే ప్రభు వచ్చిన తర్వాత పెళ్లి కుమార్తె ఎదుర్కొని అక్కడికి వెళ్ళేవాళ్ళు. 2. మిగిలిపోయేవారు కొందరుందురు. ఈ భూలోకం మీద మిగిలిపోయేవాళ్ళు కూడా కొందరు ఉందురు. లాస్ట్ కాలం పరిగేరేసిన తర్వాత లాస్ట్ కాలమే మిగిలింది. ఇంకా దాడి తిని లేదని సాతాను ఇంక ఏరే రకరకాలుగా కోటాను కోట వేషాలు వేసుకొని ఇక్కడ వచ్చి మాది నిజం, మాది నిజం అన్న సాతాను పాతాళ లోకంలో బంధించబడి ఉన్నాడు గనక ఇక ఎవరు వీళ్ళకి చెప్పడానికి దారి లేదు గనుక ఇక నువ్వే దిక్కుని ఉన్నవాళ్ళు 30%. 3. వెళ్ళిన వారికి 7 సంవత్సరములు పరలోకంలో విందు జరుగును. ఎక్కడికి? పైకి వెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లి కుమార్తె వారు బాప్తిసాలు తీసుకుని. బయట కూడా రకరకాలుగా గదులు ఉన్నాయి, రకరకాల అంతస్తులు ఉన్నాయి. పెళ్లి కుమార్తె అంతస్తు అన్నిటిగా పై అంతస్తు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో శ్రమలు, బాధలు 7 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు అంతక్రీస్తు, 3.5 సంవత్సరాలు అబద్ధ ప్రవక్త, ప్రజలు బాధలు, కష్టాలే పడుతుంటే ఈ పెళ్లి కుమార్తె వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళిన తర్వాత పరలోకములో విందు జరుగును. అద్భుతంగా, ఆనందంగా విందు చేసుకుంటారు. 4. మిగిలిన వారికి 7 ఏళ్లలో భూలోకంలో శ్రమలని విందు జరుగును. శ్రమలని విందు. ఈ శ్రమల్లో బాధలు, కష్టాలు, ఈ విందు భూలోకం మీద జరుగుద్ది. ఆ 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల పైన చక్కటి విందులో వాళ్ళుంటే శ్రమల విందులో వీళ్ళుంటారు. 5. 1000 ఏళ్ల పాలనలో క్రీస్తు ప్రభు వచ్చి భూలోకమందు రాజ్యమేలును. 1000 ఏళ్ల పరిపాలన అది అయిపోయి 7 ఏళ్ల శ్రమ అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకం మీదకి వచ్చి ప్రభు పరిపాలన స్వయాన చేస్తారు. ఎందుకంటే ఆదాము కాలం నుంచి రక్షణ కాలం వరకు జరిగిన ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పెద్దలు కానీ, ఏ చిన్నలు కానీ ప్రజలందరికీ ఏక న్యాయము చెయ్యలేకపోయారు. ఇప్పుడు చెయ్యలేకపోతున్నారు. మా పార్టీ అది, మా పార్టీ ఇది అనేవాళ్లే కానీ ప్రజలందరికీ న్యాయం చేయలేదు. ఇదివరకు అపోస్తులైన పౌలు గారు ఉన్న కాలంలో, దానికి ముందు అపోస్తులు 12 మంది కూడా ప్రపంచంలో ఆ రోజున చక్కటి విందు అందరికీ ఏకంగా చేశారు. పేదవాడు, ధనవంతుడు, మధ్యతరగతి అందరికీ ధర్మమైన విందుగా, ధర్మంగా పరిపాలించారు. ఆ ధర్మ పరిపాలన ఇప్పుడు యేసు ప్రభు చేయడానికి లోకానికి వస్తున్నారు. ఇందులో అన్యజనులు, భక్తులు కూడా ఉందరు. అన్యజనులు 30% అన్నాను కదా, 100%, 60%, 30%. వీళ్ళు అన్యులు ఉండేది. అన్యులు కూడా దేవుని వైపు మారిపోతారు. 6. అప్పుడు పెళ్లి కుమార్తె పరలోకం నుండి దిగువచ్చును. 7 సంవత్సరాలు పైన అయిపోయిన తర్వాత, కొత్త యెరూషలేములోని అయిపోయిన తర్వాత పెళ్లి కుమార్తె పరలోకం నుండి భూమి మీదకి దిగువచ్చును. 7. అప్పుడు భూలోకమంతా పెళ్లి కుమార్తె బోధ చేయుచుండగా భూలోకమందున భక్తులు పాటలు పాడి సహాయము చేయుదురు.
ఈ పెళ్లి కుమార్తె, పైకి వెళ్ళిపోయిన పెళ్లి కుమార్తె కిందకు వచ్చిన తర్వాత భూలోకం మీద బోధ చేస్తారు. ఇప్పుడు ఉన్న కొద్ది మనుషులు కాదు, ఒక్కొక్కరికి కొన్ని వేల మనుషులు, ఒక్కొక్కరికి ఒక పార్టు ఒప్పచెప్పి అక్కడ బోధలు చేయమంటారు. ఒకవేళ ఏమన్నా వంకర బోధలు కానీ ఇప్పుడు చేసినట్టుగానే అప్పుడు ఏమన్నా చేస్తే అక్కడికి వెళ్ళి, నాయనా, అమ్మా, అయ్యా, బోధ ఇది కాదు, నువ్వు తప్పుడు బోధ చేస్తున్నావు, ఆ బోధ తప్పు అని ప్రభు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అప్పుడు 9, ప్రభు చుట్టూ పెళ్లి కుమార్తె గుంపులోని వారు, ప్రభు చుట్టూ పెళ్లి కుమార్తె గుంపులో వారు తమ సింహాసనం వేసుకొని ఉందురు. ప్రభు చుట్టూ పెళ్లి కుమార్తె, ప్రభువు కూర్చున్న సింహాసనం చుట్టూ కూడా ఈ పెళ్లి కుమార్తె ఎప్పుడైతే భూలోకం మీద ప్రార్థన చేసి అన్ని చేసి సంపాదించుకొని పెళ్లి కుమార్తె పేరు పొందిందో వాళ్ళందరూ గుంపులోనే తమ సింహాసనం వేసుకొని ఉందరు యేసు ప్రభు చుట్టూ. అయితే యేసు ప్రభు చుట్టూ ఈ పెళ్లి కుమార్తె, యేసు ప్రభు కనబడతారా? కనీసం లేదంటే ఒక 500 మంది ఉంటేనే యేసు ప్రభు ఎక్కడో ఉంటే కనిపించకుండా ఈ రోజుల్లో వాల్ పోస్టులు పెట్టి అక్కడక్కడ పెట్టేసి అందులో చూపిస్తున్నారు వాక్యం చెప్పేవాడిని. ఒక 1000 మంది అంటే చాలు. మరి కోట్ల మంది ఉంటారు కదా ప్రభు చుట్టూన, పక్కన ఎలా ఉంటారు? దేవుని మహిమ మనకి ఇక్కడ కనిపించినట్టే ఆ రోజున కనిపిస్తాడు. 10, పగలో రాత్రి ఉండదు. అక్కడ మాత్రం పగలని రాత్రి అని ఉండదు. ఇక్కడ పగలో రాత్రి అని పెట్టారు ఎవరికి? అందరికీ. కానీ నిజ జీవితంలో పగలు అన్నది రాత్రి కూడా పగల్లాగానే ఉంటుంది పెళ్లి కుమార్తెకి. అంటే అవి జీవితాలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డలకి, భర్తకి, ఆమెకి అందరికి కూడా ఆనందంగా ఉంటుంది. అది గమనించాలి. లేదు ఈ శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం ఎన్ని వస్తే నువ్వు పెళ్లి కుమార్తెకి సరిపోకుండా నువ్వు ఇంకా ఇబ్బందులు పడుతున్నావు. ఎవరి మాట అంటున్నావు? సాతాను మాట అంటున్నావు. అందుకని నువ్వు పూర్తిగా విశ్వసించాలి. అప్పుడు అలా చేస్తే పరలోకంలో ఉన్నట్టు భూలోకం కూడా ఉందని బైబిల్ వివరంగా చెప్తుంది. అంతా పగలగానే ఉండును, జీవితం అంతా పగలగానే ఉంటుంది. 11, బోధ చేసిన పెళ్లి కుమార్తెను బోధ సమయంలో ఎవరన్నా పట్టుకున్నా ప్రయత్నించిన వారు ఎగిరి వెళ్ళిపోదురు. ఎవరన్నా పట్టుకుందారని ఓసారి ట్రై చేసి ఈ వాక్యాన్ని ఆపాలని ట్రై చేసి ఏదో చేద్దారని ట్రై చేస్తే వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతారు. 19వ అధ్యాయం ఇదివరకు 40-35 సంవత్సరాల క్రితమే రాయలేదు. ఇప్పుడు కొత్తగా నేను మొన్న రాసిన తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు ఈ లోకంలో మనం ఎగిరి వెళ్ళలేకపోయాం. కానీ పరలోకంలో మాత్రం అలాంటి ఏమీ లేకుండా ఎగిరి వెళ్ళిపోగలము. ఎందుకనక వీరు పాపం లేని వారు గనుక, ఈ పాపం లేదని డిసైడ్ అయిన తర్వాతే పెళ్లి కుమార్తె వరుసకు వెళ్తారు కనుక వాళ్ళు ఆత్మరూపంగా ఎగిరి వెళ్ళిపోతారు. 12, అలచట లేదు, జబ్బులు లేవు, నిద్ర లేదు. నిద్ర కూడా ఉండదు. అయినా ఆరోగ్యం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ లోకంలో 2-3 రోజులు నిద్ర లేకపోతే చాలా బలహీనం అయిపోయి జబ్బు కంటే ఎక్కువ అదే జబ్బు కింద ఏర్పడుతుంది. కానీ అక్కడ మాత్రం అలచట లేదు. నువ్వు ఎంత పని చేసినా కూడా, ఎన్ని పాటలు పాడి ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా ఏకధీటుగా చెప్పగలగమని అలచట రాదు. జబ్బులు లేవు ఈ లోకంలో. బీపీ, షుగరు, హార్టు, కిడ్నీ, ఇంకా రకరకాలుగా బోళ్ళని ఉన్నాయి, అవి అక్కడ ఉండవు. నిద్ర లేదు, నిద్ర కూడా అక్కర్లేదు. 13, వెయ్యంలో మహిమ జీవులుగా ఉందురు గనక వారు ఎగరగలరు. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఎగరలేదు. కానీ శరీరాన్ని ఇదిల్చుకున్నాడు, క్షయితమైన శరీరాన్ని ఇదిల్చుకున్నాడు. అక్షత శరీరం దాల్చినప్పుడు 50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో మేము చూసామన్నారు. అలాగే రకరకాలుగా వెళ్ళిపోయారు. అదే పెళ్లి కుమార్తె కూడా ఆ అంతస్తు వస్తుంది. 14, ప్రకటనపై సంగతులన్నీ ఉన్నవి గనుక ఈ గ్రంథములో ఎర్ర చూపుతున్న గ్రంథము, ప్రకటన గ్రంథములో సంగతులన్నీ కూడా రేపేమి జరుగుద్ది 7 ఏళ్ల సంవత్సరంలో, ఆ తర్వాత ఏమి జరుగుద్ది, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలోనే ఉన్నది. కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారు. ఎవరికైనా తెలియజేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రభు నేనే చూసుకుంటాను, నువ్వు ప్రకటన గ్రంథం ముగించు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ప్రకటన గ్రంథాన్ని ముగిస్తే ఆ ప్రకటన గ్రంథం అన్ని భాషల్లోని
అన్ని దేశాల్లోకి ఎలా వెళ్తుందో నేను చేస్తాను అన్నారు ప్రభు. అలాగే భారతదేశంలో అరగంట, గంట, లేకుంటే ముప్పావు గంట ఈ రూపణంగా మరి శాతాన్ని, దేవదూతల్ని, ప్రభుని, సింహాసనాన్ని, ఈ అగ్నిని, అగ్నిగుండాలని, పాతాళలో కానీ ఇవన్నీ కూడా కొద్ది కాలమే, కొద్ది టైమే చూపిస్తున్నారు. అరగంట కానీ, గంట కానీ, పావు గంట కానీ. ఈ లోకంలో భారతదేశంలో సీరియల్గా ప్రకటన గ్రంథాన్ని బోధించిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగే ప్రపంచంలో కూడా సీరియల్గా ప్రకటన గ్రంథాన్ని బోధించిన వాళ్ళు లేరు. కొన్ని భారతదేశంలోని వేరే భాషల్లో వస్తాయి, ప్రపంచంలో ఎలా తెలుసు? మాకు తెలియదు. ప్రభు చెప్పిన మాట మీకు తెలియపరుస్తున్నాను. అందుకని మీరు అందరూ షేర్ చేసి ప్రతి వాళ్ళు కూడా లైక్ చేసి దేవుని మాటని నిలబెట్టండి. పెళ్లి కుమార్తె వరుసలో ఉన్న వారికి ఒక్కొక్కరికి ఎంత పంచి ఇచ్చునో అంత సువార్త పని చేయును. పెళ్లి కుమార్తె వరుసలో ఉన్న వాళ్ళకి ఇదిగో ఈ 1000 మందికి నువ్వు బోధించు, ఇంకా నీ దగ్గరే మంచిగా చెప్తున్నావు కాబట్టి 2000 మందికి నువ్వు బోధించు, లేదంటే ఈ 10,000 మందికి బోధించు అని వాటాలు పెట్టి దేవుడు పెళ్లి కుమార్తె అంటే లేడే కాదు, పెళ్లి కుమార్తె పురుషుడు కూడా పెళ్లి కుమార్తె వీళ్ళకి చెప్పి బోధ చేయిస్తారు. ఇప్పుడు ఎవరి ఇష్టప్రకారంగా అలా బోధిస్తేస్తున్నారు. అప్పుడు అలా బోధించడానికి వీలు లేదు. ఖచ్చితమైన బోధ చేయాలి. బైబిల్లో ఉన్న బోధే చేయాలి. పుస్తకంలో ఉన్నాయే పాడాలి. అయ్యో వంకర మాటలు ఇప్పుడు మాట్లాడినట్టే మాట్లాడితే సాతాని క్రియలు అప్పుడు ఉండవు కనుక ఖచ్చితమైన బోధ. ఒకళ్ళ వల్ల వంకర మాటలు కానీ, వంకర బోధలు కానీ ఏమన్నా ఉంటే దేవుడు అక్కడికి వచ్చేసి వెంటనే నువ్వు వంకర బోధ చేస్తానని గద్దిస్తారు. ఇంగ్లాండ్లోని అధికారి ఏ రీతిగా ఈ దేశంలోనికి రాజో అట్టి వినయము 1000 కూడా ఉండును. ఇంగ్లాండ్లోను ఉన్న రాజు ఒక రాజే, కానీ 1000 పరిపాలనలో ప్రపంచం మొత్తం అంతా రాజు ఒక్కడే. ఆ రాజే యేసు ప్రభు. భూలోకం మీద ఉన్న తర్వాత రోమన వాళ్ళు మన మీద రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు మనం వర్కౌట్ చేసి రాజ్యాన్ని మనం పరిపాలించుకుందాము అని చెప్పి దొంగలు పెద్దలు అక్కడ చెప్పినప్పుడు ఈ లోకం రాజ్యరకం నాకు అక్కర్లేదు అని ఆ రోజున చెప్పిన మాట 1000 పరిపాలనలోని తన రాజుగా ఉంటారు. ఇది ఆత్మకు సంబంధించింది. పెళ్లి కుమార్తెకున్న అంతస్తులు. ప్రభువు చుట్టూ 7 సంఘములు ఉండును. ప్రభు చుట్టూ 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా పెళ్లి కుమార్తె సంఘము. ఈ సంఘాలన్నీ కూడా పెళ్లి కుమార్తె సంఘము. ఈ పెళ్లి కుమార్తె బోధించేది. 7 సంఘాలు కలిసి ఏక సంఘమవును. 7 సంఘాలుగా విడిపోయిన సంఘము విడివిడిగా ఉన్న పేర్లు మొత్తం కూడా ఏకమైపోతాయి. అయితే అంతస్తుల్లో భేదములుండును. ఇందులో అంతస్తులు ఉన్నాయి. భూలోకం మీద నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణ పొంది తర్వాత మామూలు బాప్తిసంతో సరిపెట్టుకోకుండా నీవు ప్రార్థన చేస్తూ అద్భుతంగా ఈ లోకంలో బైబిల్ సిద్ధాంతాన్ని నువ్వు అమలుపరిచి ముందుకు వెళితే అది దేవుడిచ్చే ఆత్మ సంబంధించిన బాప్తిసము, అగ్ని బాప్తిసము. నీ పేరు ప్రకటన గ్రంథంలో ఉంటాము 20:12లో. అలాగే వీటన్నిటిలో కూడా నువ్వు సిద్ధంగా ఉన్న వాళ్ళకే ఈ అంతస్తు. ఇవి భూమి మీద ఒకటే. భూలోక రక్షితులైన వారికి రక్షణ స్థితి మాత్రమే ఉండును. భూలోకం మీద నీవు సిద్ధపడ్డ వాళ్ళకే. పరలోకంలో వెళ్ళినప్పుడు సిద్ధపాటు కావాలంటే అది నీకెవ్వరు. ఈ లోకంలో మనం సిద్ధపడాలి. కానీ ఈ 7 సంఘములు మహిమ స్థితిని సంపాదించుకొనును. 7 సంఘాలు కూడా మహిమ స్థితిని సంపాదించుకున్నది. పెళ్లి కుమార్తె ఒకటి మహిమ స్థితి కావాలి. పెళ్లి కుమార్తె అంతస్తు కలిగిన వాళ్ళకి. 2 సింహాసన స్థితి. ఇందాకే చెప్పాను, యేసు ప్రభు చుట్టూ కూడా సింహాసనాలు ఉంటాయని. సింహాసన చుట్టూ. 3 సహవాస స్థితి. ఎవరితోని? పెళ్లి కుమార్తెతో, దేవునితో, పరిశుద్ధులతో సహవాస స్థితి. 4 మహోన్నత స్థితి. దేవుని యందు ఉన్న మహోన్నత స్థితి. మొన్నటి స్థితులను సంపాదించుకొనును. ఇవన్నీ కూడా సంపాదించుకోవాలి. ఎక్కడ? ఈ భూలోకం ఇది. 7 సంఘాలు, 7 మెట్లు. ఒక్కొక్క మెట్టు 7 మెట్లు ఎక్కితే ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అంతస్తు. 7వ మెట్లోనే అద్భుతమైన అంతస్తు కనబడుతుంది. పరలోకంలో
ఇళ్ళ మహిమ ఇంకా చాలా ఉంది, రాసింది ఇందులోనే కొంచెమే. కానీ పరలోకంలో చాలా మహిమ ఉంది, గొప్ప మహిమ ఉంది. ఒకటి, పెళ్లి కుమార్తెగా తయారగుట. ఈ లోకంలో పెళ్లి కుమార్తెగా తయారవుట ఒక వరము. రెండు, తయారైన తర్వాత ఆరోహణమై వరము. పెళ్లి కుమార్తెగా తయారయ్యే ఒక వరం అయితే, ఆ పెళ్లి కుమార్తె ఆరోహణమై మేఘాల మీద ఎక్కి కొత్త యెరూషలేములో వెళ్ళటం రెండోది. మూడోది, ఆరోహణమైన తర్వాత ఏలుబడి చేసే వరము. ఎక్కడ ఏలుబడి? ఇక్కడ చెప్పిన జనం మీద ఆ ఏలుబడి చేస్తూ వాక్యం చెప్పటం. భూమిని స్వతంత్రించుకొని ఏలుబడి. ఆది కాండంలో దేవుడు ఆదాముకి ఏ రూపంగా అయితే ఈ లోకములో తినటానికి ఆహారంనిచ్చి ఇవన్నీ ఎలాగైతే ఏర్పాటు చేశారో, పరలోకంలో కూడా అలాగే ఏర్పాటు చేసి భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలనలోని కూడా ఆ అధికారాన్ని పెళ్లి కుమార్తెకి దేవుడు ఇస్తారు. అవ్వలను భూమి మీద వేలుబడి చేయమని చెప్పినారు, కానీ చెయ్యలేకపోయేది. అవ్వ ఆదాముని భూలోకం మీద చేయమని చెప్పారు, కానీ చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? దేవుని మాటని తిరస్కరించారు, దేవుని మాటని ఎదిరించారు. ఇందులో సాతాను చాలా మోసం చేశాడు, దగా చేశాడు. అందుకనే వాళ్ళు లోకంలో నిలవలేకపోయారు. గనుక 1000 ఏళ్ల కాలంలో భూమిని శుద్ధి చేసి భూమిని శపించాడు. సృష్టిని శపిస్తే ఈ లోకంలో మనం కూడా బ్రతకలేము. అందుకని భూమిని శపించాడు. భూమిగా ఉంది కదా, భూమిని ఎలా శపించారు అని అనవచ్చు. భూమిగా లేదు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ తినటప్పుడు నీళ్లు లేవు. అప్పుడు 4 కాలువగా చీల్చి ఆటోమేటిక్గా అవే తడిపోయి. కాకపోతే పండ్లు ఎవరు తోటలు వేసి దానికి ఎరువు పెట్టి రకరకాల చేసేది కాదు, ఆటోమేటిక్గా పళ్ళు తయారయ్యాయి. ఆదాము అవ్వ ఒక్క చోట పడుకోలేదు, మనలాగా ఒక గృహం కట్టుకొని పడుకోలేదు. వాళ్ళు పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఎటు పడితే నడవటమే. ఎంత నడిచినా అది భారతదేశం అంత తోట. అందుకనే తనకు తరుగులేదు. అందుకని ఏమీ దున్నకుండా ఏమీ చేయకుండా పండ్లు మనిషికి సరిపడా ఆహారము ఆ తోటలో ఉండేవి. మరి అలాంటి భూమి దేవుడు ఆదాము చేసిన మాట, దేవుని మాట వినలేనందువలన భూమి శపించబడింది. అందుకనే అక్కడికి ఆహారం లేకపోయి బయటికి గెంటేశారు. ఏలుబడిని ఇనప దండమిచ్చి బయటికి ఆదాము వాళ్ళని గెంటేశారు. ఎందుకు గెంటేశారు? భూలోకం మీద ఉన్న ఆ యెరూషలేములో జీవపు పళ్ళున్నాయి, జీవ వృక్షాలున్నాయి. ఒకవేళ అవి ఏమన్నా తింటే పాపము చేసిన వాడు అవి తింటే వాళ్ళకి మరణం ఉండదు. గనక బైబిల్ అంతా అబద్ధమైపోద్ది కాబట్టి అది తింటారేమో అని చెప్పిన మాట వినలేదు కాబట్టి బయటికి గెంటేసి అగ్ని రథములను, అగ్ని దేవదూతలను కంచిగా పెట్టి వాళ్ళ లోనకు రాకుండా బయటికి గెంటేయటం అనేది ప్రభు చేశారు. పెళ్లి కుమార్తె ద్వారా ప్రభు ఏలుబడి చెయ్యించును. ఈ పెళ్లి కుమార్తె ద్వారాగా ఈ 1000 ఏళ్ల పరిపాలన. అందుకని పెళ్లి కుమార్తెగా సిద్ధపడటం అంటే చిన్న మాటతో కూడుకున్న పని కాదు. నాకు 1000 మంది వచ్చారు, నేను పెళ్లి కుమార్తెనే అని ఏదన్నా బోధకుడు అనుకుంటే అది తప్పే. లేకుంటే నాకు 100 మంది ఉన్నారు, నేను పెళ్లి కుమార్తెనే అనుకుంటే ఇది తప్పే. మరి ఎలా ఈ పెళ్లి కుమార్తెగా ఎలా ఉండాలి? నువ్వు దేవునికి రాయబారి అయి ఉండాలి. నువ్వేంటి, నేనేంటి, అందరూ కూడా సంఘంలో ఉన్న ఈ భేదాలు బాధలు ఏదైనా వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగి అది సరిచేయగలిగి ఉండాలి. దేవుణ్ణి అడగకుండా నా దగ్గర 1000 మంది జనం వచ్చారు కాబట్టి దేవుడు నన్ను దీవించాడని అనుకుంటే పప్పులో నువ్వు అడిగేసినట్టు. దేవుని బిడలారా, నేను ఎవరిని విమర్శించడం లేదు. నీకంట మీ అందరికంట వాక్యము వచ్చి రాలేంటి వాడిని దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి చెప్తున్నాను. మీరు గొప్పవాళ్ళు నేను కాదని అనడం లేదు. కాకపోతే దేవునికిను ప్రజలకి రాయిబరతనం లేకపోతే మీరు రేపొద్దునికి ఇబ్బంది పడతారు. మీరు సర్వ రాష్ట్రంలోకి వెళ్ళి నా సువార్తను ప్రకటించని ప్రభు తన శిశువులకు ఆజ్ఞాపించండి. 12 మంది అలా శిశువులు అయ్యి ఎంతమంది అయ్యారు? 72 మంది అయ్యారు. 12 మంది ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ 72 మంది కూడా 12 మంది చేసిన కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఎక్కడ రాయబడి ఉండలేదు. రాస్తే బైబిల్ సాలవు. ఆజ్ఞాపించును, నేను భూమిని కలగజేసి ఉన్నాను,
ఈ భూమిని అతను నోటు ఊపిరితో ఇలా తయారవ్వమని చెప్పగా అవి తయారైనవి భూమిని. తర్వాత ఇప్పుడు ఎయ్యంలో సువార్త భూమిని కలగజేసి ఉన్నవి. ఎయ్యంలో ఈ భూమిని కలగజేస్తారు. ఇప్పుడు ఎయ్యంలో సువార్త ప్రకటించుడని ప్రభు పెళ్లి కుమార్తెకి చెప్పును. పెళ్లి కుమార్తె మెయిన్ పాత్ర తీసుకుంటుంది. ఎందుకంటే ఈ లోకంలో పెళ్లి కుమార్తెగా సిద్ధపాటు కలగాలంటే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఇవన్నీ కూడా ఓదార్చుకొని దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడే పెళ్లి కుమార్తెగా నిలబడగలుగుడు గనుక అవి అన్ని విషయాల్లోని ఆమె పెళ్లి కుమార్తె అతను నిలబడతాడు కనుక ఈడ గొప్ప చెప్తారు. ఈ సంగతులు మరిచిపోకూడదు. ఎవరు కూడా ఈ సంగతులు మరిచిపోకుండా జ్ఞాపకం తెచ్చుకొని సబ్స్క్రిప్షన్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అందరూ కూడా దీవెనలు పొందండి. ప్రభు అంటాం ఒకటే, ఎవరైతే షేర్ చేస్తారో, ఎవరైతే లైక్ చేస్తారో, ప్రజలకు తెలియపరుస్తారో వాళ్ళని నేను దీవించి ఆశీర్వదిస్తానంటున్నారు. ఏదో ఎక్కడో చిన్న పల్లెటూరులో చెబుతున్నారని మీరు ఆలోచించకుండా అందరికీ తెలియపరచండి. లేకుండా మనం తెలియపరచపోతే, మీరు తెలియపరచపోతే ప్రభువే ఈ కార్యక్రమాన్ని చేస్తానని కూడా మాట ఇచ్చారు. ప్రభు చేస్తారు. దానికి ముందు మీరు చేసి దీవెనలు పొందండి. ప్రభా ఎవరైతే షేర్ చేసి లైక్ చేస్తారో, ఎవరైతే బాధ్యత వహిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని నజరేతుని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.